హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఏ టు జెడ్ తెలుగు టిప్స్. ఈరోజు మన వీడియోలో బెండకాయ, క్యారెట్ ఫ్రై ఎలా చేసుకోవాలి, అలాగే బెండకాయని జిగురు లేకుండా ఎలా వేయించుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఎవరైతే నా ఛానల్‌ని మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బెండకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు నేను 1 కేజీ బెండకాయలు తీసుకున్నాను. వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే 2 క్యారెట్ దుంపలు తురిమి పెట్టుకోవాలి. అలాగే పోపు దినుసులు 2 ఎండుమిర్చి, సాయమినపప్పు 1 స్పూన్, పచ్చిశనగపప్పు 1 స్పూన్, ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్, కరివేపాకు 2 రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు బెండకాయ క్యారెట్ ఫ్రై తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాలి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఎండుమిర్చి, సాయమినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడినంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత బెండకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. బెండకాయ ముక్కల్ని ఎక్కువగా కలుపుకున్న జిగురు అనేది వస్తుంది. అప్పుడప్పుడు మిక్స్ చేస్తూ ఉండాలి. బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ చెప్తాను వినండి. ముక్కలు వేసిన తర్వాత ఒక అరచక్క నిమ్మరసం ముక్కలపై వేస్తే జిగురు అనేది రాదు. అలాగే ఇంకో టిప్ ఏంటంటే బెండకాయల్ని మనం వండుకునే ముందు రోజు రాత్రి కట్ చేసి పెట్టుకుని ఆరబెట్టుకుంటే జిగురు అనేది రాదు. అప్పుడు కూర అనేది పొడి పొడిగా చాలా టేస్టీగా వస్తుంది. బెండకాయ కర్రీలో నేను ఇప్పుడు చెప్పే కారాన్ని వేసి చూడండి ఒకసారి. ఖచ్చితంగా మీకు కూడా బాగా నచ్చుతుంది. కూరలో కారం కన్నా ఈ కారం వేయడం వల్ల బెండకాయ వేపుడికి మరింత రుచి అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కారాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో నేను చెప్తాను చూడండి. ముందుగా మిక్సీ జార్ని తీసుకుని ఒక 10 లేదా 12 ఎండుమిర్చి తీసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి అనేది తీసుకోవాలండి. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 6 లేదా 7 వెల్లుల్లి గబ్బాలు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత కారం అనేది ఈ విధంగా ఉంటుంది. బెండకాయలు ఒక 80% వేగిన తర్వాత మనం ముందుగా తురుముకొని పెట్టుకున్న క్యారెట్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా కలపాలి. మరీ ఎక్కువగా కలిపినా బెండకాయ ముక్కలు అనేవి విరిగిపోతాయి. కొంచెం స్లోగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బెండకాయలో క్యారెట్ అనేది వేసుకుని కూర చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. క్యారెట్ కూడా కొంచెం వేగిన తర్వాత ఉప్పు, అలాగే ఇందాక మనం చేసుకున్న కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు అనేది బెండకాయలు వేగిన తర్వాత వేసుకుంటే బెండకాయలు జిగురుగా ఉండవు. ముందుగా వేస్తే జిగురు వస్తుంది. ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో బెండకాయ, క్యారెట్ వేపుడు అనేది చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ ట్రై చేసిన వాళ్ళు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.